హాయ్ అండి అందరికీ. బ్యూటిఫుల్గా ఉండే హెయిర్ బ్యాండ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ 10 ఇయర్స్ బేబీకి అంటే 10 నుంచి 15 ఇయర్స్ బేబీ వరకు ఈ హెయిర్ బ్యాండ్ అనేది వస్తుంది. హెయిర్ బ్యాండ్ సైజ్ వచ్చేసి 1 ఇంచ్ వెడల్పు, అదేవిధంగా 11 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. ఓన్లీ ఎలాస్టిక్ అంతవరకు తీసేసుకొని క్లాత్ వచ్చేసి మనం ఎలాస్టిక్ ఎంత వెడల్పు ఉంది, 1 ఇంచ్ వెడల్పు ఉంది. 1 ఇంచ్ వెడల్పుతో మనం ఒక కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం క్లాత్ అనేది వదిలిపెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు వేశాను. ఎలాస్టిక్ కరెక్ట్గా అందులో పర్ఫెక్ట్గా రావడానికి 1 ఇంచ్ వెడల్పుతో కుట్టు వేసి ఎక్స్ట్రాగా సైడ్కు కొద్దిగా క్లాత్ ఉంచేసుకొని ఉల్టా నుంచి సీదా కింద తీసేసుకున్నాక ఇలా చిన్న పిన్నిస్ పెట్టేసి ఎలాస్టిక్ అనేది మధ్యలో పెట్టి పర్ఫెక్ట్గా బయటకు అనేది తీసేసేయండి. ఇక్కడ మనం వేసిన కుట్టు ఉంది చూడండి, ఆ కుట్టు అనేది మధ్యలో వచ్చేలాగా చూసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు మధ్యలో వచ్చేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోండి. అంటే ఎలాస్టిక్కి అటువైపున ఇటువైపున క్లాత్ అనేది మధ్యలో అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం కూడా అడ్జస్ట్ చేసుకొని అటువైపున ఇటువైపున కుట్టు వేసేయండి. ఇలా ఎలాస్టిక్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. క్లాత్ అనేది మన ఇష్టం అండి, కొద్దిగా ఎక్కువగా తీసుకోండి. అంటే పొడవు కోసం ఇలా కుచ్చు రావడానికి కొద్దిగా ఎక్కువ తీసుకోండి. లేదంటే ఎలాస్టిక్ ఎంత తీసుకున్నామో దానికి 2 ఇంతలు తీసుకోండి. ఎలాస్టిక్ పొడవు 11 ఇంచులు తీసుకున్నాం కదా, ఒక 20 ఇంచుల వరకు క్లాత్ తీసుకుని సరిపోతుంది. లేదంటే తక్కువ తీసుకుని సరిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక క్లాత్ అనేది కట్ చేసుకొని సేమ్ 1 ఇంచ్ వెడల్పుతో ఇంకొక కుట్టు అనేది వేసేసుకున్నాక ఈ క్లాత్ని కూడా సీదా కింద తీసేసేయండి. ఈ ఎలాస్టిక్ అనేది మనం హెడ్కి పెట్టుకున్నప్పుడు కింది వైపున ఎలాస్టిక్ వస్తుంది. ఇప్పుడు స్టిచ్ చేసిన పీస్ వచ్చేసి పై వైపునకి వస్తుంది. ఇలా 1 ఇంచ్ వెడల్పుతో కుట్టు అయితే వేసేసుకున్నాక సీదా తీసేసుకున్నాక ఇక్కడ మిగిలిన క్లాత్ తీసేసుకొని కట్ చేసేసుకొని మనం ఫస్ట్ స్టిచ్ చేసుకున్న ఎలాస్టిక్ స్టిచ్ చేసిన పీస్ ఉంది చూడండి, ఆ పీస్ అనేది ఈ మధ్యలో పెట్టేసి ఫోల్డ్ చేసుకోండి. కొంచెం లోపలికి కొద్దిగా క్లాత్ అనేది మడిచేసుకొని అక్కడ ఇంకొక కుట్టు అనేది వేసేయండి. ఈజీగా అయిపోతుందండి, సింపుల్గా కూడా అయిపోతుంది. మన పిల్లలకి ఏ డ్రెస్ అయితే స్టిచ్ చేస్తామో డ్రెస్కి తగినట్టుగా ఇలా హెయిర్ బ్యాండ్ అనేది మనం స్టిచ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేశాక హెడ్కి పెట్టే బ్యాండ్ మొత్తం కూడా రెడీ అయిపోయింది. ఇలా ఓన్లీ డైరెక్ట్ ఇలాగే పెట్టేసుకుంటే ప్లెయిన్గా ఉంది కాబట్టి ఇంకొక బవ్ అయితే స్టిచ్ చేస్తాను. బవ్ పొడవు వచ్చేసి 5 ఇంచులు, వెడల్పు వచ్చేసి 3 ఇంచుల వరకు తీసేసుకున్నాక ఇక్కడ క్లాత్ అనేది డబల్ ఫోల్డింగ్ మీద ఉంచేసాను. డబల్ ఫోల్డింగ్ పైన ఉంచేసి ఖర్చుకి ఎంతవరకు అయితే పడుతుందో అంతవరకు ఖర్చుకి తీసేసుకొని మిగిలిన మొత్తం కూడా కట్ చేస్తాను. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో మనం కుట్టు కోసం అయితే క్లాత్ వదిలేసుకున్నాము. అయితే ఈ బవ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మొత్తం కూడా అన్ని వైపులా కుట్టు వేయకూడదు. ఫస్ట్ 2 జాయింట్లు వస్తాయి కదా, 2 ఫోల్డింగ్ల దగ్గర ఇక్కడ చూపిస్తున్నట్టుగా సగం కుట్టు వేసి మధ్యలో కొంచెం ఓపెన్ ఉంచండి. ఓపెన్ ఉంచిన తర్వాత ఇప్పుడు వేసిన కుట్టు అనేది ఇక్కడ చూపిస్తున్నట్టుగా మధ్యలో రావాలి. కుట్టు మధ్యలోకి వచ్చే విధంగా మడిచేసుకొని అటువైపున ఇటువైపున 2 కూడా కుట్లు వేసేయండి. వేసేసిన తర్వాత ఒకవేళ మనం ఇక్కడ క్యాన్వాస్ పీస్ కట్ చేసుకున్నాం కదా, ఈ క్యాన్వాస్కి ఆ క్లాత్కి ఏదైనా డిఫరెన్స్ ఉంటే కొద్దిగా కుట్టు వేసేసుకోండి, సరిపోతుంది. క్యాన్వాస్ వేయకుండా కూడా స్టిచ్ చేయొచ్చు, కానీ క్యాన్వాస్ వేస్తే కొద్దిగా బవ్ అనేది స్టిఫ్గా ఉంటుంది అని చెప్పేసి క్యాన్వాస్ అయితే మధ్యలో వేసేసాను. ఇది వేసుకోకుండా కూడా పర్వాలేదండి, వేసుకోకుండా కూడా బాగానే ఉంటుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత సీదా తీసేసుకున్నాం కదా, సీదా తీసేసుకున్నాక మనం కట్ చేసిన క్యాన్వాస్ పీస్ అనేది మధ్యలోంచి పెట్టేసి 4 వైపులా కూడా సమానంగా సెట్ చేసుకోండి. మనం పెట్టగానే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మధ్యలో చిన్న కుచ్చులలాగా పెట్టేసుకొని ఒక దారం తీసేసుకొని మధ్యలో ఫస్ట్ అయితే కుట్టేసేయండి. ఇలా పెట్టేసుకున్నాక దారంతో చుట్టూరా ఒక 4-5 చుట్లు అట్లా వేసేసిన తర్వాత మిగిలినదంతా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ప్లెయిన్గా అనిపించిందని చెప్పేసి చిన్న లైస్ తీసుకొని
ఇలా అడ్జస్ట్ చేసేసాను. లైస్ అనేది ఇలా పెట్టేసి సూది దారం తీసేసుకొని లైస్ కూడా మొత్తం స్టిచ్ చేశాను. స్టిచ్ చేశాక ఇక్కడ పై వైపున ఈ బౌ అనేది మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే, ఎంతో ఈజీగా హెయిర్ బ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు మనం. ఈ హెయిర్ బ్యాండ్ అనేది నేను ఒక 12 ఇయర్స్ పాప కోసం అయితే స్టిచ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ అదే క్లాత్తో స్టిచ్ చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.